ఇండియాలో 60% పీపుల్స్‌కి డయాబెటిస్ ఉంది. ఈ డయాబెటిస్‌ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ రివర్స్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి. ఆదిత్య రంగనాథ్ గారు. అసలుకి ఈ డయాబెటిస్‌ని మనం ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చో, లేకపోతే ఎలా రివర్స్ చేసుకోవచ్చో డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, డయాబెటిస్ చాలామందికి ఎక్కువగా చిన్నల నుంచి పెద్దల వరకు చాలామందికి ఇప్పుడు డయాబెటిస్ వస్తూ ఉంది సార్. బట్ దీనికి కారణాలు ఏమంటారు సార్ ఇలా రావడానికి? సార్ ఒకటి అంటే ఇందులో టైప్ 2, టైప్ 1 అని 2 ఉన్నాయి. అంటే మోడీ అనే అది కూడా ఇంకోటి ఉంది. లైక్ జెనెటికల్ అది కూడా ఉంది. బట్ మెయిన్‌గా చూసుకునే ఈ 2 విషయాలకొస్తే టైప్ 1, టైప్ 2. టైప్ 1 అనంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అస్సలు లేకుండా, అంటే ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం. ఆ సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. ఇన్సులిన్ అనేది వస్తుంది. సో అది ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయ్యి లేకపోతే అక్కడి నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోతే అది టైప్ 1 కింద పరిగణిస్తాం. టైప్ 2 ఏంటి అనంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ మన గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి మనకి ఎనర్జీ పుల్లప్‌కి మనకి ఇన్సులిన్ లెవెల్స్ సరిపోకపోతే దాన్ని టైప్ 2 కింద కన్సిడర్ చేస్తుంటాం. అందుకని వాళ్ళకి ఎక్స్‌టర్నల్‌గా ఒక డ్రగ్స్ మెడిసిన్ పెట్టి ఆ ఇన్సులిన్ లెవెల్స్‌ని ఎన్హాన్స్ చేయడమో, లేదంటే బయట నుంచి ఇన్సులిన్‌ని ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడము జరుగుతుంది. టైప్ 1, టైప్ 2లో ఇన్సులిన్ అనేది అలా యూజ్ చేస్తుంటాం కదా! సో ఇది మెయిన్‌గా ఏంటి టైప్ 2కి వస్తే గనక ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఎఫెక్ట్ అండి. లైక్ అంటే ఒకటి ఒబెస్ ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ ఎక్కువ కంటెంట్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆహ్, సై సైకియాట్రిక్ ట్రీట్మెంట్‌లో యాంటీ సైకోటిక్స్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో కూడా లాంగ్ టర్మ్‌లో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ కింద మనకి డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్యాట్ వల్ల లేకపోతే అలానే ఫుడ్ వల్ల. అండ్ ఇంకొకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోయి రెసిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. వేరేస్ టైప్ 1 అయినా, టైప్ 2 అయినా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించుకుంటూ, ఆ సెన్సిటివిటీని చక్కగా పెంచుకొని మన ప్యాంక్రియాస్‌ని, మన బాడీలో ఓవరాల్ హెల్త్ ఆర్గాన్ ఫంక్షనింగ్‌ని మనం పెంపొందించుకుంటే త్రూ డైటే. అది అది పాసిబుల్ త్రూ డైటే అండ్ త్రూ సప్లిమెంట్స్ అనమాట. సో ఈ విధంగా చేసుకుంటే మనం ఓవరాల్‌గా అంటే లాంగ్ టర్మ్‌లో కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఈ రివర్స్ చేసుకోవచ్చు. చక్కగా క్యూర్ చేసేసుకోవచ్చు. ఓకే. రివర్సల్ చేసేసుకోవచ్చు. మనం ఏదైతే స్టిక్ ఆన్ అవుతామో ఆ వర్కౌట్, ఆ డైటు అంటే ఓకే. ఇలాగే చెప్తున్నారంటే మనం ఏదో ఇప్పుడు స్వీట్లు తినడం మానేస్తే ఆటోమేటిక్‌గా షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి కదా! ఇంకేదో పీచు పదార్థాలని లేకపోతే ఇంకేదో సలాడ్సో లేకపోతే ఫ్రూట్స్ ఇవి తినమంటారు. సో అలా తింటే ఎవరికైనా తగ్గిపోతుంది. ఇందులో ఏముంది క్యూర్ అని అనుకోవచ్చు. సో లేదు. డయాబెటిస్ పెరగడానికి మేజర్ రోల్ మన చేంజింగ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటారు. కరెక్ట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. Yes. లైఫ్ స్టైల్‌ని మోడిఫై చేసుకోవాలి. మెయిన్‌గా ఇప్పుడు అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అండి. లైక్ ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఉంది. చాలా వాటిలో సోయా కలుపుతున్నారు. సో సోయా తీసుకోకూడదు యాక్చువల్లీ. సో అది లివర్‌కి చాలా టాక్సిక్ అనమాట. సోయా మిల్క్, సోయా ప్రొడక్ట్స్ అది లైక్ ఈవెన్ చాట్స్ లేకపోతే నూడిల్స్ వాటిలో కూడా కొన్ని కలుపుతుంటారు. యాక్చువల్లీ నార్త్‌లో మాక్సిమం సోయా ఆయిల్‌తోనే కుకింగ్ చేసుకుంటారు వాళ్ళు. యెస్. సో ఆ ఎగ్జాక్ట్‌లీ. సైడ్ ఎక్కువగా డయాబెటిస్ బారిన పడే Yes. కేసులు కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడే. యెస్. మీరన్నట్టు రీజన్ టు రీజన్ కూడా ఇది ఉంటుంది. అండ్ ఈవెన్ లైక్ అంటే కేరళలో చూసుకుంటే వాళ్ళకి మళ్ళీ కంపారిటివ్‌లీ కొంతమందికి అంటే డయాబెటిస్ తక్కువ. ఎందుకనంటే వాళ్ళు ఈ పనస పండుని యూజ్ చేస్తారు. కర్రీస్ చేసుకుంటారు. ఓకే. లేదంటే దాంతో ఫ్లోర్ తయారు చేసుకుంటారనమాట. ఆ పిండిని వాడుతుంటారు. ఓకే. సో అది కూడా అంటే బాగా పండిపోయింది కాకుండా కొంచెం ఒక మరీ ముగ్గకుండా కొంచెం ఉన్న దీన్ని మరీ రైపెన్ కాదు, మరీ రా కాకుండా అలాంటివి పిక్ చేసుకొని వాళ్ళు వాడుతుంటారు యూజువల్లీ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్‌లో. సో దానివల్ల వాళ్ళకి కంట్రోల్‌కి వచ్చే అవకాశం ఉంది. మనం సౌత్ ఇటు సైడ్ మనం అంత యూజ్ చేయము. ఓకే సో సార్. అది యూజ్ చేసినా కూడా మనకి చక్కగా కంట్రోల్‌కి వస్తుంది. ఈవెన్ బనానా ఫ్లోర్ అంటాం. సో అది కూడా యూజ్ చేస్తే కూడా డయాబెటిస్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వడం చాలా మందిలో లైక్ స్టడీస్ గమనించారు అనమాట. సో అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ థింగ్ అండి. ఇంకోటి ఓవరాల్ లైక్ లివర్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం లైక్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్న కొన్నిటిలో ఏంటండి రిఫైన్డ్ మైదా ప్లస్ సాల్ట్ కలిపేస్తుంటారు. ఆర్ సాల్ట్ ప్లస్ మిల్క్ కలిపిన కొన్ని డిషెస్ ఉంటాయి. లైక్ ఏమైనా చపాతీ చేసుకునేటప్పుడు స్మూత్‌గా రావాలి. కొంచెం మిల్క్ కలిపాం. సో అందులోనే కొంత ఉప్పు కలుపుతున్నారనుకోండి. ఆ 2 కాంబినేషన్ టాక్సిక్ అనమాట. అది మంచిది కాదు. సో ఇలాంటి అన్‌ఈవెన్ అన్‌న్యాచురల్ కాంబినేషన్స్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ లైక్ ఫ్యాట్ కంటెంట్ అంటే బాగా లైక్ అంటే డీప్ ఫ్రైస్ ఆయిల్‌లోంచి వేసేసి ఆయిల్ ఎక్కువ ఎక్సెస్ హీట్ చేసేసి అందులోంచి వచ్చే ఓలిక్ యాసిడ్ వీటి వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో వీటి వల్ల కూడా మనకి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. అయితే ఓవరాల్‌గా దీన్ని సరే వచ్చింది. దీన్ని ఎలా తగ్గించుకోవాలి?
దీన్ని నిజంగా లైఫ్ లాంగే వాడాలా, అంటే ట్యాబ్లెట్స్ వాడతాం, ఒక స్టేజ్ దాటిన తర్వాత మళ్ళీ ఇన్సులిన్ పెట్టేస్తారంటారు. సో ఇవన్నీ నిజమా అంటే లేదు, మన చేతుల్లో ఉంది. సో ఈవెన్ అంటే ఇప్పుడు జనరల్లీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అంటే యూజువల్గా పెట్టే డ్రగ్ లైక్ కామన్గా అందరికీ స్టార్ట్ చేసేదే ఒక మెట్ఫార్మిన్ అనే ఒక డ్రగ్. ఎందుకు స్పెల్ చేయట్లేదంటే యూజువలీ ఇలా ఓపెన్ పబ్లిక్లో అసలు అలాంటి మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే చేసామంటే ఓకే ఇది వస్తే ఇది వాడేసుకోవచ్చా, వెళ్ళి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుందాం అనుకుంటారు. కాబట్టి మళ్ళీ వాళ్ళ టాక్సిసిటీ అయిపోతుందని అంత అంత ఈజీగా మీడియాలో అలా మేము లైక్ డ్రగ్ నేమ్ అనేది రివీల్ పెట్టం. అందరికీ తెలిసిందే కానీ అలా స్పెల్ చేయకూడదు యాక్చువల్లీ. సో ఏదైతే మెట్ఫార్మిన్ ఉందో ఆ మెట్ఫార్మిన్ లాగే వర్కౌట్ అయ్యే, అంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్ వర్కౌట్ అయ్యి మనకి ప్లాంట్ బేస్డ్ నుంచి వచ్చిన ఒక ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఇది బెర్బరిన్. సో బెర్బరిన్ బెర్రీస్ నుంచి బెర్బరిన్ ఆ ప్లాంట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ అనమాట. బెర్బరిన్ క్యాప్సిల్స్ మనకి దొరుకుతాయి. సో అది ఏంటి అంటే మెట్ఫార్మిన్ చేసే పని చేస్తుంది, మన గ్లూకోజ్ లెవెల్స్ అది కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే మెట్ఫార్మిన్లో లాంగ్ టర్మ్ యూజ్ చేసిన వాళ్ళకి వైటమిన్ B12 డెఫిషియన్సీ దాని నుంచి వచ్చే ఒక సైడ్ ఎఫెక్ట్, అది కంపల్సరీ ఖచ్చితంగా అందరికీ వస్తుంది. అండ్ లైక్ చాలామందికి ఈ B12 డెఫిషియన్సీ వల్ల చిన్న షివరింగ్ రావడం, మూడ్ స్వింగ్స్ రావడం, లేదంటే నరాలు కొంతమందికి లైక్ షివర్, ట్రెమర్స్, లేదంటే మంటలు అవి చెప్తుంటారు. కొంతమంది న్యూరోపతిలో కూడా ఈ వైటమిన్ B12 వన్ ఆఫ్ ది కాజ్. సో అల్టిమేట్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం తగ్గించుకోవాలనుకుంటే మనం ప్లాంట్ బేస్డ్ ఇలాంటి సప్లిమెంట్స్ యూస్ చేయొచ్చు. అండ్ దట్ టు బెర్బరిన్ మీకు ఆబ్వియస్లీ అమెజాన్లో వాటిలో దొరుకుతున్నాయి, కానీ బెర్బరిన్ అనేది ఫైటోజోమ్ అనే దాంతో కంబైన్డ్ అయ్యి ఉండాలి. ఆ కాంబినేషన్ ఉంటేనే మనకి అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది, బయో అవైలబిలిటీ అంటారు. సో అది బాగా జరుగుతుంది అండ్ బాగా పనిచేస్తుంది. సో అది లేనప్పుడు మిగిలింది అంతగా పనిచేయదు, సో వేస్ట్ అనమాట. సో అది చూసి తీసుకోవాలి. అండ్ అలానే క్రోమియం పికోనలైట్ అనే ఒక న్యూట్రియంట్, అదొకటి మనకి మైక్రో ఎలిమెంట్, అది యూజ్ అవుతుంది. అది కూడా లైక్ డోసెస్ డిపెండ్స్ అనమాట. అది ఓవర్ ది పీరియడ్ అంటే కొన్ని ఫ్యూ డేస్ కొంత డోస్ పెట్టి మళ్ళీ ట్యాపరింగ్ చేయాల్సి ఉంటుంది, ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది అది. సో అది తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ జింక్ ఉండే అంటే మనకు ఆరెంజెస్ నుంచి వస్తుంది, లేకపోతే చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ నుంచి జింక్ వస్తుంది. ఆర్ లైక్ మన జింక్ అనే ఒక సప్లిమెంట్ ట్యాబ్లెట్, మన సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. దాని నుంచి కూడా మనకి ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ తగ్గే అవకాశం ఉంది. సో ఇలాంటివి చేసుకోవచ్చు. సో ఇలాంటివి చేసుకుంటే ఖచ్చితంగా డయాబెటీస్ అనేది రివర్స్ చేసుకోవచ్చు అండి. ఫుడ్ ఇంపార్టెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకనంటే చూడండి, లైక్ స్ట్రెస్ ఒకటి పెరిగితే స్ట్రెస్ హార్మోన్ అంటాం కార్టిసోల్ అనేది, మన బాడీలో కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువైతే ఆటోమేటిక్గా మీరు ఫుడ్ తిన్నా తినకపోయినా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే మన మజిల్స్ నుంచి అది గ్లూకోజ్ అనేది మెటబాలిజం అవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో అలా పెరిగినా మనకి మళ్ళీ బ్లడ్లో షుగర్ పెరుగుతున్నట్టు, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నట్టే. సో కార్టిసోల్ హార్మోన్ని మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి. ప్రాణాయామ చేయండి ఒక 10 minutes, ఆర్ లైక్ మెడిటేషన్, వాకింగ్, లేదా మ్యూజిక్ వినండి, మీ ఇష్టం. స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి మీరు ఏదైనా పద్ధతులు చేసుకోవచ్చు. ఈవెన్ లైక్ మనకు ఆయుర్వేద సైడ్ కూడా అశ్వగంధ యూస్ఫుల్, చాలా స్ట్రెస్ రిలీఫ్కి యూజ్ అవుతుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు. డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ యూజ్ చేసుకోవచ్చు. వితిన్ 6 minutesలో మీరు చక్కగా స్ట్రెస్ రిలీఫ్కి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ లైక్ కొన్ని ముద్రాస్ ఉంటాయి, స్ట్రెస్ రిలీఫ్ ముద్ర, అది చేసుకోవచ్చు. లేదంటే యాక్యుప్రెషర్, దీంట్లో లైక్ మన థమ్ ఫింగర్కి మనం కొంచెంసేపు హోల్డ్ చేస్తున్నా కూడా మనకి యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఆర్ లైక్ ఈ ముద్ర పెట్టుకోవచ్చు. ఆర్ లైక్ మీరు ఈ రెండిటిని మనం ఇలా క్లామ్ చేసి ఈ థమ్స్ని తీసుకొని మన మౌత్లో పెట్టి అని ఊదడం ద్వారా వితిన్ 2 minutesలో మీకు యాంగ్జైటీ అయితే తగ్గుతుంది. ఎక్కువ ప్యానిక్ అటాక్, గుండె గాబలాగా ఉండే టైంలో మీరు ఇది యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి, ఏదైనా చేసుకోవచ్చు. అండ్ డైట్ విషయానికి వస్తే కార్బోహైడ్రేట్స్ అంటే ఈ రైస్, చపాతి, మన ఆటా కాకుండా లైక్ మైదాతో చేసింది మాత్రం అవాయిడ్ చేయాలి. ఆర్ లైక్ సమోసా ఇలాంటివి అవాయిడ్ చేసుకొని, కార్బోహైడ్రేట్స్ ఉండేవి అవాయిడ్ చేసుకొని, ఫైబర్ కంటెంట్ తీసుకోవడం, ప్రోటీన్ కంటెంట్ తీసుకోవడం, గుడ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మనకి ఒక బ్యాలెన్స్డ్ డైట్ వస్తుందన్నమాట. మన ప్లేట్లో ఎప్పుడు కూడా రైస్, కర్రీస్తో పాటు ఇవి కూడా ఉండాలి, ప్రోటీన్, ఫ్యాట్ కూడా ఉండాలి. అది మీరు మీట్, నాన్ వెజిటేరియన్స్ మీట్ తీసుకోవచ్చు. అంటే అది కూడా డీప్ ఫ్రై కాదు, గ్రిల్డ్ ఫ్రై ఫైన్ అనమాట, గ్రిల్డ్ ఫ్రై పర్వాలేదు. ఆర్ లైక్ మనకి చక్కగా వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. మన పల్లీలు, గ్రౌండ్ నట్స్ ఉన్నాయి. లేకపోతే లైక్ ఎగ్స్, కొంతమంది వెజిటేరియన్గా పరిగణించే వాళ్ళకి ఎగ్స్ కూడా ఒక ఆప్షన్ ఉంది. లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవడానికి, ఆ సెన్సిటివిటీ పెంచుకోవడానికి మష్రూమ్స్, ఎగ్స్, ఈ గ్రౌండ్ నట్స్, పీనట్స్, పల్లీలు యూజ్ అవుతాయి, ఓట్స్ యూజ్ అవుతాయి.
కొమ్మి శనగలు యూజ్ అవుతాయి. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల నట్స్ ఈవెన్ లైక్ వాల్నట్స్, బాదం 8 బాదం తీసుకోవచ్చు. 8 నంబర్స్ లైక్ అంటే డైలీ రాత్రి నానబెట్టేసి ఆ తొక్క తీసేసి 8 బాదమ్స్ తీసుకోవచ్చు. వాల్నట్స్ ఒక 4 తీసుకోవచ్చు. పంప్కిన్ సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఈవెన్ కొంతమంది ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి కూడా పంప్కిన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అవి యూజ్ అవుతాయి. 2 స్పూన్స్ పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 2 స్పూన్స్ తీసుకోవడం వల్ల మనకి మంచిగా బెనిఫిట్ అవుతుంది. ఇలాంటివి తీసుకోవచ్చు. మనం తీసుకునే అంటే ఫుడ్లో ఇవి ఎక్కువ ఇంకాపరేట్ చేసుకోవాలన్నమాట. లైక్ క్యారెట్, కీరా, కుకుంబర్, కీరా దోసకాయలు, లేదంటే ఈ మొలకెత్తిన పెసలు, కొమ్ము శనగలు, రాజ్మా ఇలాంటివి తీసుకుంటా ఉంటే కనుక మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇంకోటి మోర్ ఓవర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా బాగా పనిచేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని క్లియర్ అవుట్ చేసుకోవడానికి. ఎలా చేయాలి అంటే ఓవర్ ది నైట్ ఎక్కువసేపు ఓవర్ ది డే ఎక్కువ గంటలు మన పొట్టని ఖాళీ ఉంచుకోవాలన్నమాట. అంటే మార్నింగ్ మనం వీలైనంత కొంచెం లేట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ ఈవినింగ్ త్వరగా పూర్తి చేసేసుకొని లంచ్ డిన్నర్ అంటే లంచ్ బ్రంచ్ లైక్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అలా బ్రంచ్ త్వరగా డే టైంలో తీసేసుకొని త్వరగా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని నైట్ అంతా కూడా ఓవరాల్గా డేలో లైక్ 14 to 16 అవర్స్ ఖాళీగా ఉంటే ఎంప్టీ స్టమక్తో ఉంటే కూడా మీకు బాడీ రీసెట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ చాలా డిసీజెస్కి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా బెస్ట్ క్యూర్ అని చెప్పవచ్చు. ఈవెన్ క్యాన్సర్కి కూడా లైక్ 41 days అలాగా లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళలో క్యాన్సర్ అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టినది చూసాం. అండ్ ఈవెన్ చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా మనకి బాడీ రీసెట్ అవుతుంది. జనరలీ లైక్ బాడీ రీసెట్ అయిపోతుంది. మీరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తీసుకోండి, థైరాయిడ్ లేదా హార్షిమోటోస్ అంటాం థైరాయిడ్లో, లేదా సోరియాసిస్, లేకపోతే రిమటైడ్ ఆర్థరైటిస్. సో ఇలాంటి వాటికి కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే చాలామంది అనుకుంటారు కదా ఇలాంటివి తగ్గవేమో అని. అలాంటి వాటిని క్యూర్ చేస్తున్నప్పుడు డయాబెటీస్ని ఎందుకు క్యూర్ చేయదంటారు? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు. సో ఎలా డిన్నర్ తీసుకునేటప్పుడే మనకు ఆకలి వేయకుండా ఉండేలా కడుపు నిండగా తినాలి. కుక్డ్ ఫుడ్ తినాలి. సూర్యాస్తమైన తర్వాత కుక్డ్ ఫుడ్ తినాలి. క్యారెట్ బాయిల్ చేసుకొని మన కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ కానీ, ఓట్స్, రాజ్మా మీ ఇష్టం. ఆర్ మైదాతో కాకుండా చేసే జొన్న రొట్టి రోటీ సంథింగ్ అలాంటివి తీసుకోవచ్చు. అండ్ లైక్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ టైంలో మీరు రైస్ తగ్గించుకొని కర్రీస్ కడుపు నిండాగా కొంచెం కొమ్మి శనగలు లేకపోతే ఇలాంటివి పల్లీలు కానీ ఇలాంటివి తీసుకోండి. ముందు ఆ ఫ్రూటో లేదా ఈ వెజిటేబుల్ సలాడో ఇలాంటివి, లేదంటే మీరు చాప్ చేసిన లైక్ అంటే ఆనియన్స్, ఉల్లిపాయలు, తర్వాత టొమాటో ఇలాంటివి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తినొచ్చు చక్కగా. సో ఇలాంటి సలాడ్స్ అవి ముందు తీసుకొని తర్వాత లాస్ట్లో ప్రిఫరెన్స్ రైస్ ఆర్ రోటీ. ఎందుకంటే ముందు ఇవి 1.5 hourలో అలాగా డైజెస్ట్ అయిపోతాయి. ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్ సలాడ్స్ ఆర్ లైక్ మనం తీసుకునే ఈ కొమ్మి శనగలు లేదంటే శనగలు ఇవన్నీ కూడా. సో వాటిని ముందు డైజెషన్కి పంపించేస్తే అవి డైజెస్ట్ అయిపోయి మనకు కావాల్సిన బాడీకి ఎనర్జీ, న్యూట్రిషన్ ఇచ్చేస్తుంది. సో తర్వాత స్లోగా ఈ 4 to 5 hours ఆర్ 3.5 hours పట్టేది రోటీ ఆర్ రైస్ అనమాట. వీటిని లాస్ట్లో తినడం వల్ల మనకి తిన్న వెంటనే కొంతమందికి నిద్ర వచ్చినట్టు ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, అది ఉండదు. అలానే ఆయిల్ ఫుడ్ తగ్గించడం వల్ల కూడా మనకి ఈ మత్తుగా ఉండడం ఇలాంటివి ఉండకుండా మనం కాపాడుకోవచ్చు. సో కుకుంబర్, కీరా దోసకాయలు లేదా ఆరెంజెస్ ఇలాంటి వాటర్ కంటెంట్ ఉండేవి ఎక్కువ తీసుకుంటే, అంటే వీటిలో ఫుడ్తో పాటు తీసుకుంటే మనకి దాహం కూడా వెంటనే వేయదు. సో తిన్న వెంటనే తాగకూడదు వాటర్. ఒక 1 hour ఆర్ 2 hours గ్యాప్ ఇచ్చుకొని అప్పుడు తాగడం మంచిది. ఒక గొంతు దిగిపోతే ఒక చిన్న గల్పు పర్వాలేదు, బట్ తిన్న వెంటనే తీసుకోవద్దు. అండ్ ఉదయం లేవగానే 1 liter ఆఫ్ వాటర్ తాగి తీరాలి. దీనివల్ల మీ కిడ్నీ స్టోన్స్ కూడా బయటికి పోయే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ మెటబాలిజం చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది, వెయిట్ లాస్కి పనిచేస్తుంది, ఈ మన గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా అల్టిమేట్గా హెల్ప్ అవుతుంది. ఇది లేచిన వెంటనే 1 liter ఆఫ్ వాటర్ తాగాలి. 1 hour తర్వాత మీరు అలారం పెట్టుకోనో లేదా టైం చూసుకోనో 1 hour తర్వాత మళ్ళీ 1 liter ఆఫ్ వాటర్ తాగి తీరాలి. సో ఈ 2 liters ఆఫ్ వాటర్ తాగిన తర్వాత కూడా మీకు ఆకలి వేస్తే అప్పుడు బ్రేక్ఫాస్ట్ తినండి. లేదు ఆకలి వేయట్లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, పర్వాలేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. ఓకే సార్. సో డైరెక్ట్ లంచ్ తీసుకుంటారో బ్రంచే తీసుకుంటారో ఏం తీసుకున్నా నేను చెప్పిన ఈ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. నైట్ చీకటి పడ్డాక మాత్రం రా వెజిటేబుల్స్, రా ఫ్రూట్స్ తీసుకోవద్దు, ఏదైనా కుక్డే తీసుకోవాలి. సో అది తీసుకోండి. నైట్ అంతా కూడా మనం ఖాళీ కడుపుతో ఉంచితే బెటర్ అనమాట.
ఈ టైంలో మీకు ఆకలిస్తే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. మీ బ్రెయిన్‌కి కొన్నిసార్లు తెలీదు అది దాహమా లేదా ఆకలా అని. ఒక్కొక్కసారి వాటర్ కంటెంట్ తక్కువైనా కూడా డీహైడ్రేషన్ ఉన్నా కూడా మనకు ఆకలి రూపంలో అనిపిస్తది. సో, ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి చూడండి. మీ ఆకలి తీరిపోతే ఫైన్. లేదు అని అనుకుంటే ఆకలి ఇంకా వేస్తుందంటే అది నిజంగా ఆకలే. ఒక చిన్న ఫ్రూట్ ఏదైనా తీసుకొని మనం అలాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా మీ డయాబెటిస్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చండి టైప్ 2 అని. ఈవెన్ టైప్ 1లో కూడా మనం ప్యాంక్రియాస్‌ని హెల్త్ అది ఇంప్రూవ్ చేసుకుంటే టైప్ 1 కూడా లైక్ వితౌట్ ఇన్సులిన్ టైప్ 1 కూడా సర్వైవ్ అయ్యే కేసులు చాలామంది నేను స్టడీస్ చేశాను. లైక్ చాలామంది విన్నాను. అంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో లేరు. నేనది నా టైప్ 1 పేషెంట్స్ ఎవరిని కూడా నేను అంత డైరెక్ట్‌గా డీల్ చేయలేదు. అంటే ఓన్లీ లైక్ డైట్ కౌన్సిలింగ్ అంతవరకే గానీ. బట్ లైక్ నేను విన్న ట్రస్టెడ్ సోర్స్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా టైప్ 1 కూడా మన ఫుడ్ ద్వారా క్యూర్ అయితే ఉందనమాట. సో లైక్ యాహ్! ఇన్ ఫ్యూచర్ నా నుంచి కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. నేను కూడా దాన్ని డెప్త్‌గా స్టడీ చేయబోతున్నా. టైప్ 1 గురించి కూడా త్వరలో మనం డిస్కస్ చేసుకుందాం ఖచ్చితంగా. ఓకే సార్. డయాబెటిస్‌ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. మీరు చెప్పిన డైట్ పాటిస్తే అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.